చివరిగా అన్న ఏపూరి సోమన్న గారు ఏ విధంగా నవీన్ యాదవ్ గారికి సహాయపడబోతుండే ఏ రూపంలో? ఏపూరి సోమన్న నవీన్ యాదవ్ అన్నకి ఇచ్చేది పాటే మాటే. నేను నా సాంస్కృతిక సైన్యం మొత్తం వచ్చి ఇక్కడ పనిచేస్తాం. జూబ్లీహిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవ్ అన్న. ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకొచ్చిండే మా అన్న నవీను యాదవ్ అన్న. పేదల కోసమే ఆరాటం, ఇది ఆకలి కేకల పోరాటం, దొంగ నాయకుల చెలగాటం, ఈసారి చెప్పుతడు గుణపాఠం. ప్రజలను ముంచే దోపిడి దొంగల ఉరికించే మునగాడు వచ్చరా. జూబ్లీహిల్స్లో దోపిడి దొంగల భరతం పట్టిండే మా అన్న నవీను యాదవన్నం. ప్రజల బాధలను పరిష్కరించ బస్తీలకొచ్చిండే మా అన్న నవీను యాదవన్నం. నేను రేపు బస్తీలోకి ఈ పాట అందుకొని పోతా ఉన్నాం. రేపు బ్రహ్మాండంగా బస్తీ వాడవాడలు చైతన్యవంతం చేస్తాం. 1,00,000 మెజార్టీతో నవీన్ యాదవ్ అన్న గెలిపిస్తాం. జూబ్లీహిల్స్ గడ్డ నుండి అసెంబ్లీకి పంపిస్తాం. ఇప్పుడు బై ఎలక్షన్స్, జూబ్లీహిల్స్లో బై ఎలక్షన్స్ వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించారు, బీఆర్ఎస్ నుంచి సునీత గారికి టికెట్ కేటాయించారు, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి. ఎలా చూడొచ్చు అన్న? అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక అనేది, జూబ్లీహిల్స్ సెలక్షన్ అనేది కాంగ్రెస్ పార్టీ 200% న్యాయం చేసింది. దేశంలో రాహుల్ గాంధీ గారి సారథ్యంలో బీసీల కోసం ఒక మహత్తరమైన చర్చ నడుస్తాం. ఇవాళ ఈడ అద్భుతంగా జూబ్లీహిల్స్లో యాదవ కమ్యూనిటీకి స్థానికంగా ఈ మట్టికి ఉన్నటువంటి బంధం, ఈ ప్రజలతో ఉన్నటువంటి సంబంధం, ప్రజానాయకుడైనటువంటి శ్రీశైలం యాదవ్ అన్న తనయుడు నవీన్ యాదవ్ అన్నకి ఇక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. ఇది చారిత్రాత్మకమైనటువంటి విజయం, మార్పు, ఒక గొప్ప మార్పు. యువకుడు, యువ రక్తాన్ని జూబ్లీహిల్స్ గడ్డ కోరుకుంటుంది, యువ తరాన్ని కోరుకుంటుంది. అందువల్ల దాన్ని ఖచ్చితంగా మేము రిసీవ్ చేసుకుంటాం, స్వాగతిస్తున్నాం. మా పార్టీ సెలక్షన్ను స్వాగతిస్తూనే రేపు బస్తీల్లో రేపు నామినేషన్ ఉంది. నామినేషన్ తర్వాత ఇక మొత్తం బస్తీ మొత్తం తిరిగేస్తాం. ప్రతి బస్తీని తిరిగి ప్రజలందరూ సమీకరణ చేస్తాం. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలనో చెప్తాం, నవీన్ యాదవ్ అన్నకి ఎందుకు ఓటేయాలనో చెప్తాం. ఇప్పుడు ఏదైతే మామూలు బీఆర్ఎస్ వాళ్ళు కొన్ని ఎలిగేషన్ తీసుకొస్తున్నారు, శ్రీశైలం యాదవ్ గారు ఒక రౌడీ అని. అదే శ్రీశైలం యాదవ్ గారు కేసీఆర్ గారు కూతురు కవిత గారికి మ్యారేజ్ అప్పుడు హెల్ప్ చేశారని చెప్పడం జరిగింది. మరి ఎందుకు ఆ రోజు మంచి వ్యక్తి అయ్యాడు, ఈరోజు ఎందుకు రౌడీ అయ్యాడు? ప్రచార రథాల కాంచి కూడా కొనిచ్చాడు అనేటువంటిది ఉంది, మీడియాలో చూశాను నేను. అన్న కూడా లైవ్లో చెప్పాడు నాకు, శ్రీశైలం యాదవ్ అన్న కూడా లైవ్లో చెప్పాడు. అందువల్ల అంటే ఆ రోజు అవసరం పొందినప్పుడేమో అవసరం వచ్చేయండు, ఇప్పుడు పోటీకి ఎలక్షన్లో పోటీకి వస్తుంటేనే రౌడీ అయ్యాడు. అందువల్ల దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ప్రజల్లో బ్రహ్మాండమైనటువంటి మద్దతు ఉంది, జనంలో మద్దతు ఉంది, ప్రజలు కావాలని కోరుకుంటుంటారు. కనుక నవీన్ యాదవ్ అన్న ఇక్కడ ఎవడు అడ్డం పడ్డా నిలువబడ్డా 1,00,000 మెజార్టీతో గెలవబోతున్నారు. ఇప్పుడు ఎవరైతే మన మాగంటి సునీత గారు ఉన్నారో కొంచెం సానుభూతి ఓట్ల కోసం ఆల్మోస్ట్ ప్రయత్నిస్తున్నారు. ఏంటి ఏం సానుభూతి? దేనికి సానుభూతి? దేనికి అంటే గోపినాథ్ గారు చనిపోతారు. అయితే ఏం సానుభూతి? దానికి చనిపోతే సానుభూతి? ఏం సానుభూతి? ఇప్పుడు కాదండి, ఆయన పదవులుండే చనిపోయాడు కదా. అంటే తను ఇంతకుముందు కూడా గెలిచాడు కదా. అంటే ఒక్కడే ఉంటారా? మార్పు అనేది వద్దా? కొత్త వాళ్ళకి అవకాశాలు వద్దా? రాజకీయాలు నీ ఇంటి సొంతమా? రాచరికంలో ఉన్నామా? ప్రజాస్వామ్యంలో ఉన్నామా? నీకోసారి అవకాశం వచ్చింది, ఇంకోసారి ఇంకోరికి అవకాశం వస్తుంది, తప్పేంది అది? ఇప్పుడు ఏదైతే ఓటు చోరని దీన్ని ప్రచారం చేస్తున్నారు బీఆర్ఎస్ లీడర్స్, కేటీఆర్ గారిని ఎవరైనా, దీన్ని ఎలా చూడొచ్చు? ఒకే ఇంట్లో 43 ఓట్లు ఉన్నాయని దొంగ ఓట్లు లేవు. ఇవన్నీ కూడా ఒక బహుజన బిడ్డకు, ఒక బీసీ బిడ్డకు టికెట్ను ఓర్చుకోలేక, ఒక యువకుడు రాజకీయాల్లోకి వస్తుండు మా ఆటలు సాగవని చెప్పి ఓర్చుకోలేక చేస్తున్న చెడు ప్రచారమే తప్ప దీన్ని ఎవ్వరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జూబ్లీహిల్స్ ప్రజలు అసలు పట్టించుకోరు. కులాలకు మతాలకు అతీతంగా యువకులు, పెద్దవాళ్ళు, మహిళలు, అన్ని వర్గాల ప్రజలు, కార్మికులు, కర్షకులు ఇవాళ ఎవరి నోట విన్నా నవీన్ యాదవ్ అన్నకే మన ఓటు, నవీన్ యాదవ్ అన్నకే మన ఓటు అంటూ ఉంటుంది.